హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2025 మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది కదా. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేటగిరీ వైజ్ పేమెంట్ ఎంత, 1 to 4 స్టెప్స్ వరకు ఈ వీడియోలో మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఐసెట్ పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు క్వాలిఫై అయిన డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్, క్యాండిడేట్స్ నేమ్, మీ 10th క్లాస్లో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఉందో కరెక్ట్గా మీరు అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, కేటగిరీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే పేమెంట్ అనేది చేయండి. కేటగిరీ వైజ్ మనకి పేమెంట్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550, ఓబీసీ వాళ్ళకి 600, అలాగే ఓసీ వాళ్ళకి 650 అనేది రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది అనమాట. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ నెంబరు ఇందాక ఎంటర్ చేశారు కదా, అది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఏ పేమెంట్ అయితే చేశారో ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు ఇక్కడ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చెక్ పేమెంట్ స్టేటస్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది మనకి 3rd స్టెప్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు ఇక్కడ ఏదైతే రాంగ్ పెడతారో అదే మీ ఫైనల్ కౌన్సిలింగ్ వరకు మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. 1 to 2 టైమ్స్ చెక్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వండి. పేమెంట్ ఐడి, క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. అక్కడ మనకు అడుగుతుంది మన అప్లికేషన్లో మన 10th క్లాస్ మార్క్స్, అలాగే ఇంటర్ మార్క్స్, అలాగే డిగ్రీలో క్వాలిఫై అయిన మార్క్స్, మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అని అడుగుతుంది. ఎగ్జామినేషన్ సెక్షన్స్ కూడా మీరు క్లియర్ కట్గా పెట్టుకోండి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు. మీరు ఫస్ట్ దగ్గరలో ఉన్నది ప్రిఫర్ చేసుకోండి అనమాట. ఫస్టే అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు చాలా బెటర్, దగ్గరగా వస్తే. అదే లాస్ట్లో ఫిల్ చేద్దాం టైం ఉంది కానీ వెయిట్ చేయొద్దు. ఆ ఎగ్జామ్ కరెక్ట్గా 1 to 2 టైమ్స్. మీరు స్పెషల్ కేటగిరీ అయితే, ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరీ చెప్తున్నానండి, అది ఎంటర్ చేస్తే మీరు కొంచెం ఆపర్చునిటీ అనేది ఉంటుంది అనమాట. మీకు ర్యాంక్ తక్కువైనా కానీ మీకు మంచి యూనివర్సిటీస్లో సీట్ అనేది వస్తుంది అనమాట. అలా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. 4th స్టెప్ ప్రింట్అవుట్ తీసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను అసలు ర్యాంక్ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ కాలేజెస్లో సీట్ వస్తుంది, ర్యాంక్ వర్సెస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది చెప్తాను. నేను ఎలా యూనివర్సిటీస్లో సీట్ పొందాను, నాకేం పెద్ద ర్యాంక్ రాలేదు, నేను ఎలా సీట్ వచ్చింది అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు టిప్ అనేది షేర్ చేస్తాను అనమాట. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరూ ఐసెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఐసెట్ మీరు కౌన్సిలింగ్ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను మీకు హెల్ప్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.